హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం nationalcareerservice.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనకు తెలంగాణలో దాదాపుగా 4888 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వెబ్సైట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి సంస్థ దీన్ని అయితే చూసుకుంటుంది. సో ఇది మనకు 100% జెన్యూన్ వెబ్సైట్. సో దీనిలో మనకు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి అయితే వీళ్ళైతే వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తారు. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో దానిలో భాగంగా చూసినట్లయితే మన తెలంగాణలో కూడా మనకు 4000+ వేకెన్సీస్ అయితే వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు. సో దీనిలో మీకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోడు ఉన్నాయి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్. సో ఇలా అన్ని రకాల వారికి అయితే ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికైతే మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండా మీరు మీ యొక్క మొబైల్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ టైం జాబ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు ఒకే కాకుండా పలు రకాల 2 or 3 మోర్ జాబ్స్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే. సో ఆ వివరాలు అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు అయితే మీకైతే మంచి అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. మీరైతే చూస్తున్నారు, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చిన లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫస్ట్ అయితే నేను అన్అకాడమీ గురించి చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వినండి. సో మిగతా వారైతే స్కిప్ చేసి నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ నుంచి ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే వీళ్ళైతే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ను. దీనిలో మీకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. లక్ష్యం అనే నేమ్ తోటి ఒక బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు అండ్ సాధన అనే నేమ్ తోటి కూడా బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిలో మీకు చాలా రకాల ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. సో చాలామంది నన్ను అడుగుతున్నారు ఫ్రీ క్లాసెస్ ఏ విధంగా వినాలని చెప్పేసి. కింద మీకు యాప్ లింక్ ఉంటుంది. యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడితో మీరు అయితే లాగిన్ కండి. తర్వాత మీరు అక్కడ వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ అని కనుక సెర్చ్ చేస్తే మీకు తెలుగు క్లాసెస్ అనేవి వస్తాయి. అక్కడ దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక కోడ్ అడుగుతుంది, రెఫరల్ కోడ్. మన ఛానల్ యొక్క కోడ్ ఇచ్చేసేయండి. అక్కడ SIT10 అనేటువంటి కోడ్ ఇవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఆ కోడ్ కూడా ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత మీరు ఒక 15 minutes కనుక క్లాస్ అయినట్లయితే మీరైతే ఫ్రీ క్లాసెస్కి యాక్టివ్ అవుతారు. సో డైలీ మీకు అయితే ఫ్రీ క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక బై చేయాలనుకుంటే సో మీకైతే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ అనేది వస్తుంది. సో ఇది ఏ విధంగా మీరు బై చేయాలి, సో దీనిలో ఉన్నటువంటి ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ వివరాలు కనుక చూసినట్లయితే టోటల్గా మనకు అన్ని రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో మనకి ఇక్కడ ఓన్లీ మనకు తెలంగాణకు సంబంధించిన వేకెన్సీ వివరాలు కనుక మనం చూసినట్లయితే దీనిపైన కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు దాదాపుగా ఇక్కడ మనకు టోటల్గా 57 pages అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో దానిలో మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలు, సో ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఈ విధంగా టోటల్గా మనకు 58 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో కొంచెం మీరు నిదానంగా ఓపిక్గా వెతుకుంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరైతే జాబ్ని అయితే వెతుకోవచ్చు. సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు. లేకుంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం మీరు వెతుకోవాలనుకుంటే సో కిందికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు. సో మీ యొక్క క్వాలిఫికేషన్ మీద ఒక బీకామా లేకుంటే ఎంబీఏనా లేకుంటే బీఎస్సీయా అండ్ బీటెక్. సో ఈ విధంగా కూడా మీరు ఇక్కడ ఒకవేళ బీఎస్సీ అయితే ఇక్కడ బీఎస్సీ అని మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి సెక్టార్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీకు ప్రైవేట్ జాబ్ కావాలా అండ్ గవర్నమెంట్ వేకెన్సీస్ కావాలనేటువంటి కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే ఇంకా ఫంక్షనల్ ఏరియా, మీరు చేసేటువంటి జాబ్ లొకేషన్ అండ్ జాబ్ నేచర్ ఏంటిది అంటే పార్ట్ టైమా ఫుల్ టైమా లేకపోతే మీరు కాంట్రాక్చువల్ బేస్ మీద ఈ విధంగా అయితే క్లిక్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు కూడా మీరైతే జాబ్స్ అయితే దీనిలో సెర్చ్ చేసుకోవచ్చు. సో ఒక జాబ్కి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మీకు ఆ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపరేటర్ అనేది ఉంది కదా. సో దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాలు కనుక చూడాలనుకుంటే ఇక్కడ రీడ్ మోర్ అనేది కదా, దీనిపైన కనుక క్లిక్ చేసింది అనుకోండి సాలరీ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి సాలరీ వివరాలు ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నేమ్ ఉంటుంది, అది ప్రైవేట్ జాబా లేకుంటే అదర్ సెక్టారా అండ్ జాబ్ టైటిల్ అండ్ దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కూడా చూడవచ్చు. ఇది మనకు 12th పాస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ జాబ్ లొకేషన్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఉంది. సో అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నేచర్ ఏంటి, మీరు ఫుల్ టైం జాబా పార్ట్ టైం జాబా, ఇది మనకు ఫుల్ టైం జాబ్ సంబంధించినటువంటి జాబ్ అనమాట. సో అది మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 28th February వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. సో దాని యొక్క ఓపెనింగ్ ఇక్కడ చూడవచ్చు. సో దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీకు అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మొదట మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. తర్వాత మీరైతే లాగిన్ అయ్యి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా మీకైతే చూస్తాను.
సో మీరు ఏదైనా జాబ్కి అక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో ఒకవేళ మీరు ఇప్పటికే లాగిన్ అయి ఉంటే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ కావచ్చు. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదా, దీనిపైన కనుక క్లిక్ చేస్తే మీకైతే సో అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ జాబ్స్ నేకర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో చాలా కేటగిరీస్ ఉంటాయి. సో ఎంప్లాయరా లేకుంటే ఇంకా అదర్ ఏదైనా ఉంటే దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ జాబ్స్ నేకర్ అని ఇచ్చేసేయండి. సో తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈ విధంగా అయితే మీ నేమ్స్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీరు మేలా ఫీమేలా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వండి. అండ్ మీ యొక్క పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరైతే ఎంటర్ చేయండి. మీకు పాన్ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ అదర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క స్టేట్ అండ్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ కింద అనమాట. దాన్ని ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా యూజర్ నేమ్ అనేది మీరు మీ యొక్క నేమ్తో ఒక యూజర్ నేమ్ అనేది ఇచ్చుకోండి. తర్వాత మీ యొక్క స్కిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇట్లా ఎంటర్ చేస్తే మీ మెయిల్కు ఇక్కడ దీనిలో ఏమైనా ఈ వెబ్సైట్ ద్వారా ఉద్యోగాలు వచ్చినప్పుడు మీకైతే మెయిల్స్ అయితే రావడం. సో తర్వాత లాస్ట్లో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ కనుక ఎంటర్ చేసి ఇక్కడ మీరు వీటన్నిటికీ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు అడ్మిట్ అని కొడితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది కదా, ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే వాటికి సంబంధించి మీరైతే మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మీకు చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇంతకుముందు చెప్పాను. సో టోటల్గా మనకు తెలంగాణకు సంబంధించి 4880 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 58 పేజెస్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే మీరు ఇక్కడ నెంబర్ 2 బటన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత నెంబర్ 3 పేజెస్కి కూడా వెళ్ళవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఒకవేళ పర్టికులర్ జాబ్కి సంబంధించి మీరు క్వాలిఫికేషన్ సంబంధించి సెట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడవచ్చు. రైట్ సైడ్ ఇక్కడ మీకు వాటి యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరైతే సెట్ చేసుకోవచ్చు. సో దీనిలో మీకు అయితే అన్ని రకాల వారికి అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎటువంటి ఫీజు అనేది లేదు. సో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ జాబ్కి సంబంధించి కూడా మీకు కీవర్డ్ ఇచ్చేసి అండ్ మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి సిటీ ఇచ్చేసి కూడా ఈ విధంగా కూడా మీరు పైన ఉన్నటువంటి ఈ బాక్స్ ద్వారా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. లాస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సెర్చ్ అని ఫైండ్ చేస్తే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు నేషనల్ కెరీర్ సర్వీస్.com ద్వారా ఉన్నటువంటి 4880 వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే కింద నేను దీనికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం అన్అకాడమీకి సంబంధించినటువంటి అదర్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక కొనాలనుకుంటే మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది కనుక చూసినట్లయితే సో మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే SAT10 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు దానిపైన 10% అయితే ఆఫర్ వస్తుంది. సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ మీకు కంప్లీట్ సిలబస్ అనేది వాళ్ళు ఇస్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్ PDFs అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ రెగ్యులర్ డౌట్ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఫ్రీగా తీసుకుంటే మాత్రం అన్ని లిమిటెడ్గా ఉంటాయి. లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ PDFs, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు ఫ్రీ క్లాసెస్ అయితే ఫస్ట్ వినండి. సో ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత ఒక 1 month మీరు కోర్స్ అయితే తీసుకొని ట్రై చేయండి. నచ్చినట్లయితే మీకు సో మీరైతే కంటిన్యూ కావచ్చు. సో మీరు ఒక 1 month తీసుకుంటే 1400 రూపీస్ అనేటువంటి మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 1260 రూపీస్కే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరైతే బై చేసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీరైతే ఈ క్లాస్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.